ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. హెల్తీ కాబట్టి మైదా పిండి యాడ్ చేసుకోవట్లేదు, మీకు కావాలంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను గీ యాడ్ చేసుకుంటున్నా, కావాలంటే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బేకింగ్ సోడా ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. దాని తర్వాత దాన్ని లంప్స్ లేకుండా మంచిగా కలపాలి, పిండిని స్మూత్గా వచ్చేటట్టు వాటర్ యూజ్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత దానిపైన లిడ్ పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు పక్కకు పెట్టేసేయాలి. 1/2 అవర్ తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఆ బ్యాటిల్ని కలుపుకున్న దాన్ని. ఆ తర్వాత మనము గవ్వలు చేసే చెక్క దొరుకుద్ది, దాన్ని యూజ్ చేసి దాన్ని షెల్ షేప్స్లోకి కన్వర్ట్ చేయాలి. మా దగ్గర అది లేకుండే మేము పీలర్ ఉంటే ఆ పీలర్ మీద ట్రై చేసినాం, బాగానే వచ్చినాయి. మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. మనం వాటిని మాత్రం షెల్ షేప్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఆ చిన్న చిన్న బాల్స్ని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి మనం ఇందాక చేసుకున్న షెల్ షేప్ గవ్వల్ని ఆయిల్లో ఫ్రై చేయాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆయిల్లోనే. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పానకం పట్టాలి. అదే షుగర్ సిరప్ అంటాం. అక్కడ మా మమ్మీ టెస్ట్ చేస్తుంది షుగర్ సిరప్ అయిందా లేదా అనేసి. అది బాల్ లాగా వస్తే అయినట్టంట, నాకు కూడా అంత క్లారిటీ తెలియదు దాని గురించి. తర్వాత షుగర్ సిరప్ అయినాక మనం ముందు ఫ్రై చేసుకున్న గవ్వల్ని షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. గవ్వలు రెడీ.